స్టార్ ప్లేయర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఇదివరకే టెస్ట్, టీ20లకు గుడ్ బై చెప్పి కేవలం వన్డేలు మాత్రమే ఆడుతున్నారు. 2027 వన్డే ప్రపంచ కప్ వరకు ఆడాలని ఈ దిగ్గజ బ్యాటర్లు భావిస్తున్నారు. కానీ ఈ విషయంపై బీసీసీఐ మాత్రం స్పష్టత ఇవ్వడం లేదు. వారిద్దరూ ఫామ్, ఫిట్నెస్ కాపాడుకుంటే ఖచ్చితంగా ఆడతారని చెబుతోంది. దానికి తోడు దేశవాళీ క్రికెట్లో కూడా ఆడాలని అల్టిమేటం జారీ చేసినట్లు వార్తలొస్తున్నాయి. ఈ నేపథ్యంలో కావాలనే వీరిని అణగదొక్కే ప్రయత్నం చేస్తున్నారని భారత జట్టు యాజమాన్యంపై విమర్శలు వస్తున్నాయి. ఈ విషయంపై భారత జట్టు మాజీ కోచ్ రవిశాస్త్రి స్పందించారు. కొంతమంది ఉద్దేశపూర్వకంగానే రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ భవిష్యత్తు విషయంలో గందరగోళ పరిస్థితులను సృష్టిస్తున్నారని రవిశాస్త్రి అన్నారు. రోహిత్, కోహ్లీ వన్డే దిగ్గజాలను ఆ స్థాయిలో ఆటగాళ్లతో గొడవలు పెట్టుకోవడం అస్సలు మంచిది కాదన్నారు. ఒకసారి విరాట్, రోహిత్ ఫామ్ అందుకుంటే ఈ వ్యవహారం మొత్తానికి ఫుల్ స్టాప్ పడుతుందని అన్నారు. అయితే భారత క్రికెట్ జట్టు సెలక్షన్ కమిటీ చైర్మన్ అజిత్ అగార్కర్ టీమిండియా మేనేజ్మెంట్ ను ఉద్దేశించి రవిశాస్త్రి ఈ వ్యాఖ్యలు చేశాడని అర్థమవుతోందని క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్ లో అదరగొట్టిన రోహిత్ ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డును గెలుచుకున్నాడు. ప్రస్తుతం జరుగుతున్న సౌత్ ఆఫ్రికాతో వన్డే సిరీస్ లో విరాట్ వరుసగా 2 శతకాలు కొట్టాడు. ఈ సిరీస్ లో భాగంగా నిర్ణయాత్మక 3వ వన్డే డిసెంబర్ 6న విశాఖ వేదికగా జరగనుంది. ఇప్పటికే భారత జట్టు విశాఖకు చేరుకుంది. ఈ సిరీస్ లో తొలి వన్డేలో భారత్ విజయం సాధించింది. రెండో వన్డేలో ప్రొటీస్ జట్టు గెలుపొందింది. దీంతో విశాఖ వన్డేపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.